దేవుడు అనుకునే ఒక పనికి మనం అర్హులం కావాలి అంటే పనిలో సామర్థ్యతతో పాటు పని అంటే శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అన్నీ బాగున్నాయి అనుకోండి, అసలు మనకు దేవుడు గుర్తుకు రారు. వస్తారా? ఏమ్మా ప్రార్థనకు రావట్లేదు ఏంటమ్మా, ఇదివరకు చక్కగా వచ్చేదాన్ని, చక్కగా పాడేదాన్ని, ఇప్పుడు ఏంటమ్మా అంటే టైం లేదండి, చూద్దాం వస్తాను, చాలా బిజీ. నా ఇంటికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళని చూసుకుని వాళ్ళ మంచి చెడు చూసుకునేటప్పటికి ప్రార్థన టైం అయిపోతుంది, రాలేకపోతున్నాను అంటావు. అదే నీకు ఏదైనా రోగం వస్తే ఇప్పుడు ఆ బంధువులు రారు. ఎవరు రావాలి? అయ్యగారు రావాలి ప్రార్థన చేయడానికి. అయ్యగారు దయచేసి ప్రార్థన చేయాలి. మన మూర్ఖత్వం, మన అవిధేయత, మన పాపము అనేవి కనీసం మన పిల్లలకు వెళ్లకుండా మనం జాగ్రత్త పడితేనే కానీ జ్ఞానవంతులం కాలేం ఈ రోజుల్లో, ఈ లోకంలో. దేవుడు నీకు ఆజ్ఞలిచ్చి ఆ ఆజ్ఞల ప్రకారం బ్రతకమని నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఆ ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతుంటే నీకు కావలసిన ప్రతి అవసరం తీర్చాలని ఆయన ఆశపడుతూ ఉంటే ఆయన ఇష్టాన్ని ప్రక్కన పెట్టి నీకు నచ్చినట్టు బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కనుక నీ జీవితంలో ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు. నీ జీవితానికి అసలు ఆనందమే ఉండదు. నువ్వు ఆనందాన్ని కోల్పోవడానికి కారణం ఒక్క మాట చెప్తా, ఏదైనా సరే నీ జీవితంలో దేనికి సంబంధించిన ఆనందమైన నువ్వు కోల్పోయావు అంటే ప్రధాన కారణం ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నువ్వు బ్రతకకపోవడమే. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదికి లేచెను. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా సొలొమోను గారు బ్రతుకుతున్నారో ఆయన మీదకి చాలామంది వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి లేచారు. అలాంటి వారిలో ఎదోమీయుడైన హదదు అనే వ్యక్తి ఒకరు. అదే మనకు 14వ వచనంలో కనిపిస్తుంది. 23వ వచనంలో ఎల్యాదా కుమారుడైన రెజోను అనే మరొక వ్యక్తి సొలొమోను గారికి వ్యతిరేకంగా లేచాడు. ఇక 3వ వ్యక్తి యెరోబాము గారు. ఎందుకు ముగ్గురు వ్యక్తులు? అసలు అయితే దేవుడు చెప్పిన మాట ఏంటి సొలొమోను గారి విషయంలో? అతని కాలంలో యుద్ధాలుండో, చాలా ప్రశాంతంగా సమాధానంగా ఉంటారు ప్రజలు. అందుకే సమాధానకర్త అనే పేరు పెట్టవలసి వచ్చింది. సొలొమోను అంటే అర్థమే అది. కానీ అతనిలో కలిగిన మార్పును బట్టి రాజ్యంలో మార్పులు వచ్చాయి, అతని జీవితంలో మార్పు వచ్చింది. ప్రశాంతంగా జరిగిపోతున్న అతని జీవితంలో ముగ్గురు విరోధులు లేచారు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి ఎవరు? యెరోబాము గారు. ఈ యెరోబాము గారు ఎవరు అని చదివితే ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీడైన నెబాతు కుమారుడు. సో యెరోబాము గారి తండ్రి పేరేంటి? నెబాతు. అలాగే ఇతని తల్లి పేరు జెరుహా. చెప్పాలి, తండ్రి పేరు, తల్లి పేరు జెరుహా. ఇతనిది ఏ గోత్రం? ఎఫ్రాయిమీడు. ఓకేనా? ఇక్కడ వ్రాయబడిన మాట ఆమె తల్లి గురించి, ఆమె విధవరాలు. విధవరాలంటే భర్త చనిపోయాడని. ఎప్పుడంటే యెరోబాము గారు పుట్టాకే, ముందే చనిపోతే యెరోబాము గారు ఎలా పుట్టారని అడగొద్దు, కొంటి ప్రశ్న. ఆయన పుట్టిన కొంతకాలం తర్వాత తండ్రి చనిపోయాడు. అంటే ఈ సందర్భం జరిగే నాటికి యెరోబాము గారికి తండ్రి లేడు. అది విషయం. అర్థమవుతుందండి? ఓకే. ఇతడు రాజు మీదకి లేవడానికి కారణం ఏంటో దేవుడు రాయించారు 27వ వచనం. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయించుచుండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడికి ఇతని పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాను. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. తల్లి విధవరాలే, కానీ కుమారుని ఎలా పెంచిందో తెలుసా? ఎలా పెంచింది? పని యందు శ్రద్ధ నాన్న, నువ్వే పని చేసినా శ్రద్ధగా చేయాలి, ఇష్టంగా చేయాలి అని నేర్పిన తల్లి జెరుహా గారు. ఇది నేర్పం మనం. నీకు లాభం వస్తే చెయ్యి, దానివల్ల మనకేమైనా లాభం వస్తే శ్రద్ధగా చేయాలి, లాభం లేకపోతే దానికోసం నువ్వు అంత కష్టపడక్కర్లేదంటాం మనం. కానీ ఇక్కడ రాయబడింది ఇతడు ఏ పని చేస్తే ఆ పనిలో శ్రద్ధ కలిగిన వాడట. ఈరోజు ఏ పని చేసేవారమైనా, లోక సంబంధమైన పనులు కావచ్చు, దైవ సంబంధమైన పని కావచ్చు, ఏ పని చేసినా పని చేసేవారికి ఉండవలసిన మొట్టమొదటి అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? శ్రద్ధ. అదే లేదు మనకి, అదే ఉండదు మనకి. పని యందు శ్రద్ధను నేర్పిన తల్లి ఎవరు అంటే జెరుహా గారు. ఈరోజు జెరుహా గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? తాను విధవరాలుగా ఉండి కూడా కుమారునికి
పని చేయడం నేర్పింది, ఆ పని శ్రద్ధగా చేయడం నేర్పించింది. ఒకటి పని చేయడం నేర్పించింది. నిజంగా తండ్రి లేకపోతే పిల్లలు ఎలా ఉంటారు? తండ్రులు ఉన్న పిల్లలే కంట్రోల్లో ఉండరు కదండి, అవునా? కొద్ది రోజులు కొంచెం భయాన్ని వ్యక్తం చేస్తాడు, 4 రోజులు పోయాక ఏంటి పెద్ద భయపడాలి ఏంటి ఆయనకి, నాకంటూ ఇష్టాలు ఉండవా? వచ్చేసింది. ఇప్పుడు ఆ జనరేషన్లో నడుస్తున్నాం మనం తండ్రి మాటకు. మరి ఇక తండ్రే లేకపోతే తల్లిని ఎలా పట్టించుకుంటాడు? చాలా కష్టం కదా. కానీ తల్లి మాట విన్నాడండి యరొబాము గారు. విన్నాడని అతల్లి ఎలా పెంచలేదు జెరుహా గారు. చక్కగా నాన్న నువ్వే పని చేసుకున్నా తెలివిగా చెయ్యి, నమ్మకంగా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. అదే కదా సామెతల గ్రంథంలో ఉంటుంది, శ్రద్ధగా పని చేయువాడు మనుషుల ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలబడును. ఎందుకని? పని శ్రద్ధగా చేసేవాడంటే ఎలాంటి వారైనా అతను తెచ్చుకుంటారు. మంచిగా పని చేసేవారిని తెచ్చుకుంటాం. ఏదైనా డబ్బులు ఇచ్చి పని సరిగా చేయని వాళ్ళని తెచ్చుకుంటాము మనం. రాజులు సహితం నిన్ను గౌరవించి నిన్ను పిలిచి నీకు పని అప్పగించాలి అంటే పనిలో శ్రద్ధ నీకు ఉండాలి, నైపుణ్యం నీకు ఉండాలి, సమయోచితంగా చేయటం నీకు రావాలి. లోక సంబంధమైన పనుల విషయంలోనే ఇవన్నీ అవసరమైతే మరి ఆధ్యాత్మిక సంబంధమైన పనుల విషయంలో ఇంకెలా ఉండాలి? ఈరోజు వాక్యాన్ని చదివేవారు కానీ ధ్యానించేవారికి కానీ శ్రద్ధ ఉందా? పరిశీలనతో చదువుతున్నామా? పరిశీలనతో చదివితే ప్రతి విషయం మనకు అర్థమవుతుంది, అర్థం చేయిస్తారు దేవుడు. కాబట్టి ఇక్కడ మనము జెరుహా గారిని చూస్తే యరొబాము గారిని శ్రద్ధగా పనిచేసే ఒక కుమారునిగా తయారు చేసింది. అందుకే సొలొమోను గారట మిల్లో అని కట్టించారు. ఆయన రాజు అయిన తర్వాత పట్టణాలు కట్టించారు. ఇవి కట్టించేటప్పుడు పనిలో నైపుణ్యత కలిగిన వారు ఎవరు అని వెతికినప్పుడు సమాచారం వచ్చింది, ఏమండి జెరుహా నెబాతు కుమారుడు ఉన్నాడు, చాలా బాగా పనిచేస్తాడండి, ఆ పని చేసినంతసేపు వాడు చాలా శ్రద్ధగా చేస్తాడండి, ఎంత ఇష్టంగా చేస్తాడండి, వాడైతే మీకు చాలా బాగుంటాడని రాజు సలహా ఇచ్చారు. వెంటనే రాజు పిలిపించి భారమైన పనులు చేసే యోసేపు గారి సంతానము పైన అధికారిగా తను నియమించారు. ఒక మంచి అధికారిగా యరొబాము గారు వెళ్ళడానికి జ్ఞానవంతుడైన సొలొమోను గారి, మీరు బాగా వినాలి, జ్ఞానవంతుడైన సొలొమోను గారు కట్టించే పట్టణం పైన పనిచేస్తున్న వారిపై అధికారిగా నిలబడే స్థితి యరొబాము గారికి రావడానికి ఒకే ఒక్క కారణం, పని యందు శ్రద్ధ. అందులో దాగి ఉన్న రెండవ కారణం పని నేర్పే తల్లి పట్ల గౌరవం. ఎప్పుడు చేయమంటావేంటి, ఎప్పుడు నేనే చేయాలా, ఎందుకు చేయాలి, ఇలాంటివి చాలా చూస్తాం మనం కాదా. కానీ తన తల్లి నేర్పినది నేర్చుకుంటూ బాధ్యత కలిగిన వానిగా పనిచేశారు ఆయన. అందుకే గొప్ప చక్రవర్తి అయిన సొలొమోను గారు పిలిపిస్తున్నాడు. ఎక్కడున్నాడో పిలిపించండి యరొబాముని, చాలా బాగా పనిచేస్తాడు. అక్కడ వ్రాయించారు దేవుడు పర్టికులర్గా. ఈ కితనలో ఉన్న రెండవ ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? బలాఢ్యుడు. బలాఢ్యుడు అంటే చాలా బలవంతుడు. ఇలాంటి పేర్లు మనం గిద్యోను గారి విషయంలో చూస్తాం, సంసోను గారి విషయంలో చూస్తాం. బలాఢ్యులు అనే పేరు కలిగిన వారు అంటే వారు చాలా బలంగా ధైర్యంగాను చేయగలిగిన వారు. ముఖ్యంగా మంచి యవ్వనుడు ఇతను. యరొబాము గారు ఎవరండి? మంచి యవ్వనుడు. యవ్వనంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు, శ్రద్ధగా ఉన్నాడు, తల్లికి విధేయుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ అందరికీ తెలిసినా తెలియకపోయినా ఒకవైపు రాజుకు తెలిసింది, మరొక వైపు దేవుడు చూస్తున్నాడు. నేను ఎవరొకరికి బాధ్యతను అప్పగించేయాలి కదా. సొలొమోను నాకు ఇష్టంగా లేడు కదా, తప్పు చేసేసాడు. తర్వాత పశ్చాత్తాపడినా మార్చుకున్న ఫస్ట్ మిస్టేక్ అంటూ జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ఈ రాజ్యాన్ని అప్పగించాలి, ఎవరికిస్తే బాగుంటుందన్నప్పుడు పని యందు శ్రద్ధ కలిగిన యరొబాము గారు ఆయన దృష్టిలో కనిపించారు. ముందే చెప్పా, సౌలు గారిలో విధేయత నచ్చింది, దావీదు గారిలో బాధ్యత నచ్చింది, సొలొమోను గారిలో కోరుకునేది లేక దేవుని నుండి ఆశించేది ఎలాంటిది కోరుకోవాలో తెలిసిన యుక్తి నచ్చింది. ఇప్పుడు యరొబాము గారిలో ఏమి నచ్చింది? శ్రద్ధ నచ్చింది. ఖచ్చితంగా దేవుడు అనుకునే ఒక పనికి మనం అర్హులం కావాలి అంటే పనిలో సామర్థ్యతతో పాటు పని అంటే శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఏదో ఒకటి ఈ క్వాలిఫికేషన్ కూడా ఉంటే కానీ ఆ పని చేయడానికి మనం అర్హులం కాము. ఒకవేళ పని వచ్చిన తర్వాత నాకు కాబట్టి ఈ పని వచ్చింది, నా చేతికి ఈ పని అందిందని కనుక నువ్వు గర్వించావో వెంటనే కట్ అయిపోద్ది. చూస్తున్నాం మనం ప్రతి రాజుని కాదా. నాకేంటి నే అనేది వచ్చిందా ఇక నువ్వు ఉండవు అడ్రస్ ఆయన దృష్టిలో. ఎంత గొప్పోడు అయినా ఏమైపోతావు? పతనావస్థకు వెళ్ళిపోతాం. సో ఈరోజు మనం యరొబాము గారి జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు 10 గోత్రాలను యరొబాము గారికి అప్పగిస్తున్నారు అంటే పని పట్ల శ్రద్ధ కలిగిన వాడు.
ఇతనికి నేను పని అప్పగిస్తే ఎలా చేస్తాడు? శ్రద్ధగా చేస్తాడు. మనం నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్, మనం చేసే పనిలో మనకు శ్రద్ధ ఉందా? నువ్వు పాట పాడేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, వాక్యం చదివి ధ్యానించేటప్పుడు కానీ శ్రద్ధగానే చేస్తున్నావా? శ్రద్ధగానే చేస్తున్నావా? శ్రద్ధగా చేస్తే నీకంటే అనుభవం కలిగిన వారు గుర్తించలేనివి కూడా దేవుడు నీకు తెలియజేస్తారు. ఎందుకంటే నీకున్న శ్రద్ధను బట్టి. దేని బట్టి? నీకున్న శ్రద్ధను బట్టి కదా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఆయన మర్మం అర్థమవుతుంది. మర్మం అర్థమైపోయి తెలియచేసినంత మాత్రాన వాళ్ళకి ఎప్పుడు గొప్పలు అనుకోవద్దు. అలా అనుకుంటే సౌలు గారికే ఉండాలి సింహాసనం లేదు, సొలొమోను గారికే ఉండాలి సింహాసనం లేదు, యెరోబాము గారికే ఉండాలి సింహాసనం, ఈయనకు కూడా ఉండదు. ఎందుకు అంటే గొప్ప స్థితికి వెళ్ళినా ఆ స్థితిలో నిలబడడం రాలేదు, దేవునికి నచ్చినట్టు బ్రతకడం రాలేదు. రానప్పుడు ఎవరినైనా ఏం చేశారు ఆయన? మరి ఎవరిని ఎంచుకున్నారు? ఎవరిని? ఇతను ఒక దాసుడు, అంతేనా? ఒక పనివాడు. ఎవరి దగ్గర పనివాడు? సొలొమోను గారి దగ్గరే. పోనీ ఎవరికో పనివాడండి, ఆడు బాగున్నాడని నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను కాదు, ఆయన దగ్గర చేసే పనివాడే ఆయన తరువాత ఆయన కూర్చున్న సింహాసనం మీద కూర్చున్న అవకాశం వచ్చింది అంటే అప్పటికి ఆయనలో దేవునికి నచ్చింది ఏంటి? చెప్పాలందరూ ఏంటది? శ్రద్ధ నచ్చింది. వెంటనే అహియా ప్రవక్తను పంపించారు. ఆయన క్రొత్తగా వేసుకున్న వస్త్రాన్ని 12 తునుకలుగా చేసి 10 తునుకలు ఎవరికిచ్చారు? యెరోబాము గారికి ఇచ్చారు. విషయం చెప్పేశారు. ఇదిగో యెరోబాము, చాలా విషయాలు చెప్తాను నీకోసారి విను. ప్రారంభ రాజు దగ్గర నుండి దేవుడు అందరినీ చూస్తూనే వస్తున్నారు, పరీక్షిస్తూనే వస్తున్నారు. ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరు నడుస్తున్నారు వారికి మాత్రమే సింహాసనం ఉంచుతున్నారు. ఇప్పుడు దేవుడు 10 గోత్రాలు నీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఒక సాధారణ విధవరాలికి పుట్టిన కుమారుడు నువ్వు. అంటే విధవరాలంటే తండ్రి లేని ఇంట పెరుగుతున్నవాడు నువ్వు. కానీ 10 గోత్రాలు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. ఎన్ని గోత్రాలు? ఏదో కొత్తగా రాజ్యానికి వస్తున్నవాడు కదండి. 2 గోత్రాలు ఇవ్వచ్చుగా ఈయనకి. 10 గోత్రాలు దావీదు గారికి ఉంచొచ్చుగా, దావీదు గారి ఇష్టం కాబట్టి. కానీ పాపం యెరోబాము గారిని కూడా నమ్మారు ఆయన. వీడైనా నా కొరకు బ్రతుకుతాడేమో చూద్దామని 10 గోత్రాలు ఇస్తూ చెప్పిన మాట ఒకసారి చూద్దామా? రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను అని చెప్తున్నారు. ఎవరికి? ఇక్కడ కూడా చెప్పేది ఆయన ఒక్కటేనండి. నేను చెప్పిన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నువ్వు సక్సెస్ అయ్యేలా నేను చేస్తా. కానీ నువ్వు చేయాల్సింది ఒకటే, నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారం నువ్వు బ్రతకాలి. మనమేం చేస్తున్నామంటే ఆజ్ఞలు ఎన్నో చెప్పండి, రాసుకుంటాను. దేని మీద? నోట్బుక్లో. దేనిలో రాస్తాం కదండి? ఆజ్ఞలు అనగానే ఏదైనా కొత్త విషయం లాగానే మనం చేసే పని ఏంటి? మైండ్లో ఎక్కించుకో. ముందు ఎక్కడ ఎక్కిస్తాం చెప్పరేంటారా? బుక్లో ఎక్కిస్తాం. పోనీ బుక్లో ఎక్కించిందేమో తర్వాత చదివి మైండ్లో ఎక్కించుకుంటామా అంటే అంత తీరుకుండదు మనకి. బుక్లో చెరిగిపోద్ది, లేకపోతే చిరిగిపోద్ది, ఏదో అయిపోద్ది. అది మైండ్లోనూ ఉండదు, ఇటు బుక్లోనూ ఉండదు. కాబట్టి అసలు ఆజ్ఞలు ఏంటో మనకు గుర్తే ఉండదు. కానీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? యెరోబాము, నువ్వు చిన్న స్థితిలో ఉన్నా, ఒక దాసునిగా ఉన్నా, తండ్రి లేనివానిగా ఉన్నా, నీలో ఉన్న శ్రద్ధ నాకు బాగా నచ్చింది. అందుకే 10 గోత్రాలు నీకు ఇస్తా. ఏ ఆజ్ఞ మొదటి రాజుకి ఇచ్చానో సౌలుకి, ఏ ఆజ్ఞను దావీదు గారికి జ్ఞాపకం చేశానో, ఏ ఆజ్ఞ సొలొమోనుకి జ్ఞాపకం చేశానో అదే నీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ ఆజ్ఞల ప్రకారం నీవు అనుసరించి నడిస్తే నా తోడు నీకెప్పుడు. మనకు కూడా దేవుడు చెప్తున్న మాట ఈరోజు అదే. దేవుని తోడు నీకుండాలి అంటే నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నీ కృప నాకు తోడుగా ఉంచయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా అని నువ్వు 100 సార్లు పలకడం కాదు. తోడుగా ఉండేలా నీ బ్రతుకు కొనసాగుతూ ఉంటే ఆ మాట నువ్వు అడగక్కర్లేదు. అసలు నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నా. దేవుడు తోడుగా ఉండేలా మన జీవితాలు ఉండాలి అంటే మనం ఆజ్ఞల ప్రకారం స్ట్రైట్గా నడుస్తూ ఎవ్వరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా లేఖనానుసారంగా మనం జీవిస్తూ ఉంటే, నేను నీ లేఖనాల ప్రకారం జీవిస్తున్నాను కదా ప్రభువా, నాకు తోడుగా ఉండవా అని మనం అడగక్కర్లా.
ఆయనే చేస్తారు. ఎందుకంటే ఆయన ముందే ఇచ్చేసారుగా, నువ్వు నడిస్తే నేను నీకు తోడుగా ఉంటా. అంతేకాదు నీ కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరుస్తా. శాశ్వతంగా నీ కుటుంబాన్ని ఉంచుతా యెరోబాము అన్నారు. ఈ మాట సౌలు గారికి చెప్పారు, లేరు కాబట్టి తొలగించేశారు. సొలొమోను గారికి చెప్పారు, లేరు కాబట్టి తొలగించారు. ఇప్పుడు యెరోబాము గారికి చెప్తున్నారు, ఉంటే ఉంచుతారు, లేకపోతే ఎవరైనా ఒకటే ఆయనకి. నేనున్నా లేకపోయినా నా కుటుంబానికి సింహాసనం ఇస్తానంటున్నారు దేవుడు. కాబట్టి నేను కొంచెం కష్టమైన ఆజ్ఞల ప్రకారం బ్రతికితే నా పిల్లలు చాలా అనుకోవాలి కదా, అనుకోవద్దా? మనం ఈరోజు లోకపరంగా అనుకోవట్లేదా? నేను కొంచెం కష్టపడి సంపాదిస్తే, అప్పులు లేకుండా చేస్తే రేపు నా పిల్లడు చక్కగా బ్రతుకుతాడని మనం అనుకోవట్లేదు. ఈరోజు అప్పులు చేసి పిల్లల మీద పడేసి పోవాలనుకునే తల్లిదండ్రులు ఎవరు ఉండరు అసలు, నాకు తెలిసి. మరి ఉంటారా? ఉండరు. ఎంతో కొంత అప్పు తీర్చి పిల్లవాడికి వెనకొచ్చే వారికి భారం లేకుండా చేయాలని అనుకుంటాం మనం. కానీ ఇప్పుడు యెరోబాము గారికి దేవుడు చెప్తున్న మాట ఏంటి? నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ వరకు ఉంచుతాను అనట్లా, నీ కుటుంబానికి స్థిరంగా ఉంచుతాను అన్నారు. నీ కుటుంబానికి స్థిరంగా ఉంచుతాను అన్నప్పుడు నిజంగా చాలా జాగ్రత్తగా ఉండి ఈ సింహాసనం తన కుమారులకు అప్పగించాలి. కానీ అందరు రాజులు చేసినట్లే చేశాడండి ఈయన కూడా. ఇంకా చెప్పాలి అంటే నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను? అందరూ బాధ పెడితే లేదా దేవుణ్ణి, నేను బాధ పెడితే వచ్చిందా అనుకుని దేవునికి ఏది నచ్చదో ఆ కార్యక్రమాలే చేశారు ఆయన. చేశారా? ముఖ్యంగా దేవునికి నచ్చిందేంటి? ఆయనను కాదు అని ఎవరిని ప్రేమించినా, ఎవరిని పూజించినా ఆయనకు నచ్చదు. ఆయన చెప్పారు మొట్టమొదటి ఆజ్ఞే, నీ దేవుడైన యెహోవాను నేనే, వన్ అండ్ ఓన్లీ, నేను మాత్రమే, నన్ను మాత్రమే నువ్వు పూజించాలి. నన్ను కాదని, నేను కాదని నువ్వెవరికి ఇచ్చినా సరే స్థానాన్ని, ఎవరికి ఇచ్చినా సరే నేను ఒప్పుకోలేదు కూడా ఎక్కడ. ఆయన ఇష్టపడి ఎవరికైనా ఇస్తే తప్ప, ఇదిగో నాకు ఇష్టం, మీరు ఇలా చేయండి, మీరు ఇలా కొలవండి, లేకపోతే ఇలా పిలవండి అని ఎదుటివారికి ఆయన ఇస్తే తప్ప, ఆయన్ని కాదని మనం ఏదైనా చేస్తే మాత్రం అది ఎప్పుడూ దేవునికి నచ్చలేదు. ముఖ్యంగా విగ్రహారాధన విషయంలో ఇతర దేవతలను కానీ దేవుళ్ళని పిలువబడుతున్న వారిని కానీ పెట్టుకుని పూజిస్తే దేవునికి నచ్చలేదు. కానీ యెరోబాము గారు చేసిన అతిపెద్ద భయంకరమైన మిస్టేక్ ఏంటి అంటే అదే రెండు భాగాలుగా విడిపోయింది. రెహబాము గారేమో యూదులను పరిపాలిస్తున్నారు, యెరూషలేము రాజధానిగా చేసుకుని, ఎందుకంటే వాళ్ళ నాన్న కట్టించాడు కదా యెరూషలేముని. ఇక మరి ఇశ్రాయేలుకి రాజు అయిన యెరోబాము గారు ఏం చేశారు అంటే ఆయన కూడా ఒక పట్టణాన్ని కట్టించి రాజధానిగా చేసుకున్నారు. ఆ పట్టణం మీద ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. 2 పట్టణాలు కట్టించారు. ఇందులో షెకెముని రాజధానిగా చేసుకుని యెరోబాము గారు ఇశ్రాయేలీని పరిపాలించాడు. ఓకేనా? యెరోబాము గారు ఇశ్రాయేలీలకు మొదటి రాజు. ఇతని తండ్రి పేరు నెబాతు, తల్లి పేరు జెరూహా. ఇతడు పనియందు శ్రద్ధ కలిగిన వాడు. ఇక ఇతను ఎంతకాలం వీరిని పరిపాలించాడు అంటే 22 సంవత్సరాలు. యెరోబాము గారు ఇశ్రాయేలుని ఎంతకాలం పరిపాలించాడు చెప్పాలి? ఎంతకాలము? 22 సంవత్సరాలు. చూస్తారా మాట ఒకసారి? 14వ అధ్యాయం 20వ వచనం. రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయం 20వ వచనం. యెరోబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను. ఈయన 22 సంవత్సరాలు రాజ్యం చేశారు. అది క్రీస్తు పూర్వం 931 నుండి 909 వరకు చేశారు. మరి ఇతని జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి ఆయన ఏం చేశాడు, ఏం కొని తెచ్చుకున్నాడో క్లుప్తంగా మాట్లాడుకుందాం మనం. ఏం చేశారు అంటే 2 దూడలను చేయించారు. ఎన్నండి? 2 దూడలను చేయించారు. మీకు తెలుసు కదా ఎందుకు చేయించారు 2 దూడల్ని అంటే, ఈ ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన కట్టడి ఏంటి అంటే సంవత్సరానికి 3 సార్లు యెరూషలేమునకు వెళ్ళాలి పండుగ చేసుకోవడానికి. అలా వీళ్ళంతా పండుగ చేసుకోవడానికి ఈయన రాజుగా ఉన్నప్పటికీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి పండుగ చేసుకోవాలంటే? యెరూషలేముకే వెళ్ళాలి. యెరూషలేములో ఎవరున్నారు? యూదాని పరిపాలిస్తున్న రెహబాము గారు ఉన్నారు. ఈయనకి ఏమనిపించిందంటే వీళ్ళు పండుగల పేరుతో అక్కడికి వెళ్తే, అక్కడికి వెళ్ళినప్పుడు రెహబాము గారిని చూస్తే, అరే మా దావీదు గారి సంతానంలో నుంచి వచ్చినవాడే మరి 2 గోత్రాలతో ఇలా అయిపోయాడేంటని జాలిపడి, నన్ను వదిలేసి అందరూ అతని వైపు చేరిపోతారేమో అని భయపడి
సింహాసనాన్ని దక్కించుకోవడం కోసం అతను చేసిన పని ఏంటి అంటే 2 దూడలను చేయించి దానునందొకటి బేతేలునందొకటి పెట్టి, మీకు చాలా దూరం అయిపోయింది కదా యెరూషలేము వెళ్ళడం, ఇక్కడే చేసేసుకోండి మీకు ఏ పండుగ వచ్చినా అని చెప్పాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రజలను యెరూషలేమునకు వెళ్లకుండా అడ్డగించి ఆపాలని ఎందుకు అనుకుంటున్నాడు యెరోబాము? సింహాసనం కోసమేనా? ఒకవేళ సింహాసనం ఉంటే ఎంతకాలం ఉంటుంది ఆయనకి? ఆయన పరిపాలించినంత కాలం ఉంటుంది. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అనుకుందాం. లేదు ఇంకా అయితే ఓ 50 ఏళ్ళు, మనిషి గారిలాగా అయితే 55 ఏళ్ళు ఉంటాడు అనుకుందాం. కానీ అతని వరకే ఉంటుంది అది. కానీ దేవుడిచ్చింది ఏంటి మరి? నా ఆజ్ఞ ప్రకారం బ్రతికితే నీ ఒక్కడికే కాదు నీ కుటుంబాలకి శాశ్వతంగా ఇస్తానన్నాడు. కానీ ఈయన చేస్తున్నది ఏంటి? దేవుడు శాశ్వతమైనది ఇస్తానంటే అది వద్దని తాత్కాలికమైనది ఆయన వరకు ఉండేది మాత్రమే కోరుకుంటున్నాడు. ఇదే మిస్టేక్ అందరం చేస్తాం. మొట్టమొదటి ఏసావు గారు ప్రారంభించారు దాన్ని, అవునా? శాశ్వత కాలం వచ్చే జ్యేష్ఠత్వాన్ని వదిలి తాత్కాలికమైన చిక్కుడుగా కూరను ఆశించాడు. ఇంకా అదే ఫాలో అవుతున్నాం మనం కూడా. చక్కగా చిలక్క చెప్పినట్టు చెప్పారు యెరోబాము గారికి దేవుడు ఏమని? నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ కుటుంబానికి ఇస్తాను ఈ సింహాసనం అన్నారు. ఎవరికి ఇస్తాన్నారు? కుటుంబానికే ఇస్తానంటే నా కుటుంబానికి నాకు వద్దు, నా ఒక్కడికి నేనున్నంతకాలం చాలు అనుకుంటున్నాడు యెరోబాము గారు. ఫూలిష్గా లేదు మరి? మనం కూడా అదే చేస్తున్నాం. మనం చేసేది కూడా అదే. ఏదో ఒకటి చూస్తాం, ఏదో చిన్నది చూస్తాం, ఇది చాలు అని ఆగిపోతాం. ఇది చాలండి అని ఆగిపోతాం. కానీ నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ముఖ్యంగా క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మరణించే క్షణము వరకు బైబిల్ దగ్గర విద్యార్థులమే. నాకు తెలిసింది చాలనో, లేక తెలిసిన వాళ్ళు చెప్తున్నారు అదే రైట్ అనో అక్కడితో మనం ఆగిపోతే దేవుడు మన కొరకు వ్రాయించిన తెలియచేసిన సంగతులు ఎప్పటికీ తెలుసుకోలేం. మనం తెలుసుకోకపోతే మన తర్వాత తరాల వారికి మనం అందించలేం. అవునా కదా? మన పూర్వీకులు దీనిని పరిశీలించకపోతే మనకు వచ్చేదే సత్యం. మరి ఈరోజు మనం పరిశీలించకపోతే మన తర్వాత వారికి వెళ్తుందా సత్యం? వెళ్ళాలంటే ఏం చేయాలి? నీ పూర్వీకులు కష్టపడి నీకు ఎలా ఇచ్చారో ఈరోజు నువ్వు కష్టపడి నీ తర్వాత వారికి ఇవ్వాలి. అంతే. అది యెరోబాము గారు చేస్తున్న పని ఏంటి అంటే సింహాసనం పోకుండా ఉండడం కొరకు తన వరకు మాత్రమే ఆలోచించి ప్రజలను అటువైపు వెళ్లకుండా ఉండడానికి తాత్కాలికమైన ట్రిక్ ప్లే చేస్తున్నాడు. ఇది నిలుస్తుందా? చెప్పాలి, ఇది నిలుస్తుందా? ఒకవేళ నిలిచినా అతనికి అది క్షేమకరం అంటారా? క్షేమాన్ని ఇస్తుందా? సొంత ఆలోచన మనం చదువుతాం సామెతల గ్రంథంలో, నరుని హృదయంలో నుండి ఆలోచనలు అనేకం వస్తాయి, కానీ ఏది స్థిరము? ఆయన తీర్మానం మాత్రమే స్థిరము. ఇది మర్చిపోకూడదు. రాజైనా విశ్వాసైనా ఎవరైనా మన జీవితంలో ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో ప్లాన్లు చేసుకుంటాం మనం, ఎన్నో ఊహించుకుంటాం మనం. కానీ మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సినది తెలుసా? దేవుని చిత్తం ఏదైతే అది మన జీవితంలో జరుగుతుంది. ఆ చిత్తానికి తలవంచడమే మనం చేయాల్సింది. నేను ఇది చేస్తా, అది చేస్తా, అది చేసేస్తా, ఇది ఇచ్చేస్తాను నువ్వు చెప్పినా దేవుని చిత్తం లేకపోతే అది జరుగుతుందా? చెప్పాలి. అదే నిజం జరిగితే యెరోబాము గారి తర్వాత ఆయన సంతానం అంతా రావాలి. మరి రాలేదు అంటే అది ఆయన చేతుల్లో లేదు ప్రియులారా. అందుకే 2 దూడలను పెట్టి ఆ దూడలను పూజించేలా ప్రజలను పురికొల్పాడు. అందువలన జరిగింది ఏంటి అంటే దేవునికి కోపం వచ్చింది. అంతేకాదు, దూడలు పెట్టడమే కాదు, ఆ దూడలు పెట్టిన చోట ఉత్సవం చేయించడము, పండుగను ఆచరించడము, బలులు ఇవ్వడము. బలులు ఇవ్వడానికి యాజకులు, లేవీ గోత్రికులు కాకుండా ఇతరులైన వారిని తీసుకుని అక్కడ పెట్టడం అనేవి ఒకదాని వెనుక ఒకటి అనేక మిస్టేక్స్ చేసేసాడు యెరోబాము గారు. ఇక ఆయన దాన్ని ఏమంటారు, మూర్ఖత్వం ఏ స్థాయికి వెళ్ళింది అంటే జనరల్గా బలి ఇచ్చేటప్పుడు ఎవరు చేయాలి? బలిపీఠం దగ్గర పని, సేవ యాజకులు చేయాలి కదా. కానీ ఈయనే బలిపీఠం కట్టించి బలి ఇచ్చే పని కూడా తన చేతిలోనికి తాను తీసుకుని బలి ఇవ్వడానికి బలిపీఠం ఎక్కారు యెరోబాము గారు. చూస్తారన్నమాట. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 33వ వచనంలోని లాస్ట్ లైన్, మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠమును ఎక్కెను. ఎవరు? యెరోబాము గారు. ఇక రాజు లేడు, యాజకుడు లేడు, బలులు లేవు, దేవుడు లేదు, ఏం లేవు. సొంతగా అన్నీ ఏర్పాటు చేసేసుకున్నాడు. తన మనసుకు నచ్చినట్లు చేసేసి చివరికి ధూపం వేయడానికి ఎక్కడికి ఎక్కాడు? బలిపీఠం ఎక్కాడు. ఇక నచ్చలేదు దేవునికి. వెంటనే యెరోబాముకి నేను చేయబోయేది ఏంటో తెలియచేయాలని చెప్పి ఓ ప్రవక్తను పంపించారు. ఆ ప్రవక్త వచ్చి చెప్పారు. ఆ ప్రవక్త వచ్చి కూడా డైరెక్ట్గా ఎవరికి చెప్పారు? బలిపీఠానికి చెప్పారండి, యెరోబాము గారికి చెప్పలా.
ఎందుకంటే ఇప్పుడు చెప్పినా వినే స్థితిలో యరొబాము గారు అక్కడ మనం చాలా జాగ్రత్తలు నేర్చుకోవాలి కొన్ని సందర్భాల్లో, తెలుసా? మనకి ఏదైనా తెలిస్తే మనం ఏం చేస్తాం? చెక్క చెప్పేస్తాం. ఇక వింటాడా లేదా, అర్థం చేసుకుంటాడా లేదా మనకొద్దు. ఏం చేయాలి? ఇప్పుడు ఇది నాకు తెలిసింది, నేను వెంటనే ఎదుటివాడికి. కానీ సమయోచితం అనేది చాలా అవసరం ప్రియులారా. ఇప్పుడు ఈ ప్రవక్త వచ్చారు, బలిపీఠము దగ్గర ధూపం వేయడానికి యరొబాము గారు ఎక్కున్నారు. అయ్యా యరొబాము గారు, దేవుడు నన్ను పంపించారు, మీరు దేవునికి నచ్చని కార్యక్రమాలు చేస్తున్నారు, మరి మీకు పనిష్మెంట్ ఉంటుంది అంటున్నారు, మీరు జాగ్రత్త పడండి అని చెప్పాలి వద్దా? ఆయన ఎలా మాట్లాడుతున్నారు చూస్తారా? 13వ అధ్యాయం 2వ వచనం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, యరొబాము గారు వినడని తెలుసు, కానీ ఆయన ఉండగానే బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. ఇంకా రగిలిపోయి ఉంటాడు యరొబాము గారు. అవురా, ఇంతటి రాజు నేనుండగా బలిపీఠంతో మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుని ఉంటాడు. అందుకే బాగా కోపం వచ్చింది ఆయనకి. ఆయన చెప్పాడు, బలిపీఠమా నీ కోసం యరొబాము చాలా కష్టపడి కట్టాడు, నీ మీద చాలా బలులు ఇస్తున్నాడు, చాలా చేయరాని ఘోరమైన కార్యాలు చేస్తున్నాడు. కానీ ఒక రోజు ఉంది, ఏంటో తెలుసా? ఇదిగో ఈ దినము మొదలుకొని సుమారు 340 సంవత్సరాల తర్వాత యూదాని పరిపాలించే ఒక రాజు వస్తాడు, యోషియా. అతడు వచ్చి బలిపీఠాలన్నీ పడగొట్టించేస్తాడు. ఎందుకంటే 340 సంవత్సరాల సమయం ఇచ్చారు దేవుడు. ఇప్పుడు తప్పు చేస్తుంటే యరొబాముని ఇప్పుడు శిక్షించకూడదా? పోనీ ఇతను ఏదైనా పశ్చాత్తాపడితే నెక్స్ట్ అతని కుమారుని జనరేషన్లో జరిగిపోవాలి కదా. కానీ ఎంతకాలం ఇచ్చారు? మీరు గమనిస్తే యరొబాము గారు రాజ్యానికి వచ్చేటప్పటికి, రాజ్య పరిపాలన 22 సంవత్సరాలు చేస్తూ ఉండగా యూదాలో 3 రాజులు మారారు. రెహబాము గారు వెళ్ళిపోయారు, అబీయా గారు వెళ్ళిపోయారు, ఆసా గారు వచ్చారు. అక్కడ 3 రాజులు వచ్చినా ఈయన మాత్రం ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. అయినప్పటికీ దేవునికి అనుకూలమైన జీవితం మాత్రం తాను జీవించట్లేదు. మీకు విషయం చెప్పనా? పోని జీవించినప్పుడు ఆ ఇశ్రాయేలీలోనే ఇంకో రాజును తీసుకురావచ్చుగా. యూదాలో 340 సంవత్సరాల తర్వాత ఒక రాజు పుడతాడు, అతడు దీన్ని నాశనం చేస్తాడంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, యరొబాము గారు చనిపోయేలోపు తన తర్వాత వారికి ఒక మాట చెప్పి చనిపోవాలని దేవుని ఉద్దేశమేమో. అదేంటో తెలుసా? నేను తెలియక తప్పు చేసి దేవునికి బాధ కలిగించాను, దయచేసి మీరైనా జాగ్రత్తగా బ్రతకండి, యోషియా వస్తాడట దీన్ని పాడు చేస్తాడు, అంతవరకు వద్దు, ముందే మీరు జాగ్రత్త పడితే బాగుంటుంది అని ఒక మంచి మాట తెలియచేస్తే బాగుండేది ప్రియులారా. ఒకవేళ 340 సంవత్సరాల కాలం వారిలో మార్పు పొందడానికి దేవుడిచ్చిన అవకాశమేమో, కానీ దాన్ని వాడుకోవడం కూడా వాళ్ళకి ఒక్క రాజు కూడా మంచివాడు లేడండి ఇశ్రాయేలీలో, ఒక్క రాజు కూడా లేడు. 22 సంవత్సరాలు పరిపాలించే అవకాశం యరొబాముకు వచ్చిన అలాగే ఉన్నాడు. ఒక బానిస దాసుని జీవితంలో నుండి ఒక రాజు స్థాయికి వెళ్ళే అవకాశం ఇచ్చిన అలాగే ఉన్నాడు. దేవునికి ఏవి నచ్చవో అవే చేసి దేవునికి కోపాన్ని పుట్టించి నాశనాన్ని తెచ్చుకున్నాడు ప్రియులారా. మీకు తెలుసు కదా, ఎప్పుడైతే ఆయన వచ్చి బలిపీఠంతో మాట్లాడుతున్నారో ఈయనకి బాగా కోపం వచ్చేసింది. మనకు కూడా అంతే కదా. కొన్ని సందర్భాలు మనం పిల్లల్ని కొడతాం, తిడతాం, అడుగుతాం, ఆ తిట్టి కొడుతూనే అడుగుతాం, చెప్పు అంటాం. ఆ నోరు మెదపలేదనుకో, కొట్టిన దానికంటే బీపీ ఎక్కువైపోద్ది మనకి. సమాధానం చెప్తేనేమో ఎదురు చెప్తున్నామంటే నోర్మి అంటాం. సహజంగా జరిగేది, నేను కూడా చేస్తాను, అందుకే చెప్తున్నాను అనుభవంతో. మామూలుగా అడిగినప్పుడు అది కాదమ్మా, ఇది కాదమ్మా, అది ఎందుకు అయిందంటే అన్నాను, ఇంకేం చెప్పక నోర్మి, ఎదురు చెప్తున్నావు అంటాం. అది వాళ్ళు మాట్లాడట్లేదు అనుకోండి, అంతకంటే రెట్టింపు కోపం వస్తుంది. నేను మాట్లాడితే నీకు వినపట్లేదా? నీకు అర్థం కావట్లేదా? అంత గర్వం ఏంటి? పెద్దోళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పాలని నీకు ఎందుకు అనిపించట్లేదని ఇంకా రెచ్చిపోతాం మనం. ఇప్పుడు బహుశా యరొబాము గారు కూడా ఇంత గొప్ప రాజు నేను ఇక్కడ ఉంటే దైవజనుడు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? పోనీ ఎవరు సమాధానం చెప్పుద్ది? అది వింటదా పోనేది? ఆయన వినాలనుకునేది కూడా యరొబాము గారినే, కానీ యరొబాము అని పిలవట్లేదు. బలిపీఠంతో మాట్లాడితే ఇంకా కోపం వచ్చేసింది అనుకుంటా, చెయ్యి చాపాడు. ఏమైపోయిందండి? నేను అనుకుంటాను అప్పుడప్పుడు, ఇప్పుడు కూడా జరిగితే బాగుండే ఇలా అనుకుంటా. వెంటనే ఎవరు చేసే మిస్టేక్ వాళ్ళకప్పుడు అర్థమవుద్ది కదా. అప్పుడు వెంటనే చెయ్యి ఎండిపోవడమో, మనిషి మాడిపోవడమో, ఆ మిరియామ గారిలాగా కుష్టి వచ్చి సగమాంసం క్షీణించిన శిశువులా ఉండటమో, ఇలాంటిది ఏదో ఒకటి వెంటనే జరిగిపోతే నేను చేసిన తప్పని తెలుస్తుంది కదా అనుకుంటా. మళ్ళీ అనుకుంటే దేవుడు దీర్ఘశాంతపరుడు కదా, ఇలా ఇచ్చి చెప్పరు, అన్నీ ఇచ్చి ఆఖరణ చూసుకుంటాడు. ముందు పట్టుకెళ్ళరా, ఎంత తప్పు కావాలో అంత పట్టుకెళ్ళు, ఆఖరణ లెక్క చూసుకుందామనే టైప్ అయింది కదా.
వెంటనే చెయ్యి ఎండిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ వెంటనే యెరోబాము గారు ఏం చేశారంటే ఆ దైవజనుని, అయ్యయ్య దయచేసి నా కొరకు ప్రార్థన. ఇదే మనం చేస్తున్నాం. అన్నీ బాగున్నాయి అనుకోండి, అసలు మనకు దేవుడు గుర్తుకు రారు. వస్తారా? ఏమ్మా ప్రార్థనకు రావట్లేదు ఏంటమ్మా, ఇదివరకు చక్కగా వచ్చేదాన్ని, చక్కగా పాడేదాన్ని, ఇప్పుడు ఏంటమ్మా అంటే టైం లేదండి, చూద్దాం వస్తాను, చాలా బిజీ. నా ఇంటికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళని చూసుకుని వాళ్ళ మంచి చెడు చూసుకునేటప్పటికి ప్రార్థన టైం అయిపోతున్నా, రాలేకపోతున్నాను అంటావు. అదే నీకు ఏదైనా రోగం వస్తే ఇప్పుడు ఆ బంధువులు రారు. ఎవరు రావాలి? అయ్యగారు రావాలి ప్రార్థన చేయడానికి. అయ్యగారు దయచేసి ప్రార్థన చేయరా. అదే పని ఆయన చేస్తున్నాడు. ఎందుకంత గర్వించాడు? చెయ్యండిపోగానే మరలా దైవజనుడు ఎందుకు వేడుకుంటున్నాడు? అవసరం. అవసరాల కోసం దేవుని దగ్గరికి వచ్చేవారిలో ఉంటే మనం మరో యెరోబాములం ఈరోజు. కానీ ఆ దైవజనుడు కూడా ప్రార్థన చేశాడు, బాగానే అయిపోయింది, జరిగిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో ఒక విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనం. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపచేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయెను. నిజంగా తనకు సంతానం అంతా పాపము చేయడానికి కారకుడు ఎవరవుతున్నారు? ఆలోచించాలి ప్రియులారు. ఇక్కడ తల్లిదండ్రులు చేసే పనులు చాలా సందర్భాలలో అవి పిల్లలు అనుభవించవలసి వస్తుంది. మనం విచ్చలవిడిగా తిరిగేసాం, లేనిపోయిన రోగాలు తెచ్చుకొని మంచాన పడ్డాం. రేపు మనకి ఎవరు సేవలు చేయాలి? పాపము ఎవరి పాపం వారికే. కానీ తప్పులు చేస్తే వచ్చే ఫలితం ఉంటుందే, రోగాలు తెచ్చుకోవడం కానీ అప్పులు చేయడం కానీ ఇలాంటివి ఉన్నాయే, ఇవి మాత్రం తల్లిదండ్రుల నుంచి పిల్లలు చెయ్యాలి కదా. తండ్రి అప్పు చేసి చచ్చాడు అనుకో, ఎవరు తీర్చాలి? పిల్లలే. తండ్రికి జబ్బొచ్చి మంచాన పడ్డాడానికి ఎవరు చేయాలి? పిల్లలే. ఇలాంటివన్నీ ఖచ్చితంగా తల్లిదండ్రులు చేసినవి పిల్లలకు వస్తాయి. పాపం గురించి నేను చెప్పట్లే, ఎవరి పాపం వారిదే, ఎవరి క్రియలను బట్టి. కానీ తల్లిదండ్రులు చేసిన తప్పుల వలన వచ్చే ఫలితం మాత్రం పిల్లలు కూడా అనుభవించాలి. ఇందులో భాగంగానే మన మూర్ఖత్వం, మన అవిధేయత, మన పాపము అనేవి కనీసం మన పిల్లలకు వెళ్లకుండా మనం జాగ్రత్త పడితేనే కానీ జ్ఞానవంతులం కాలేం ఈ రోజుల్లో, ఈ లోకంలో. ఎంతవరకు ఉంటున్నాం మనం ఈ రోజు? అలా ఏమనంటే తప్పో ఒప్పో నేను చేసేసాను, నా పిల్లలకి ఇవి జరగకూడదని పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకునే స్థితిలో మనం ఉన్నామా తల్లిదండ్రులుగా? ఒకవేళ అలా లేకపోతే మనం చాలా పిల్లలకు నష్టాన్ని కలిగిస్తున్నామనే సంగతి మీరు మర్చిపోవద్దు. మీరు లాభం చేయకపోయినా పర్వాలేదేమో, కానీ నష్టాన్ని కలిగించొద్దు. మీరు వారికి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి కారకులు కాకపోయినా పర్వాలేదు, కానీ శాపగ్రస్తులు అవ్వడానికి మీరు కారకులు కావద్దు. దయచేసి మీ వంతు వారు విన్నా వినకపోయినా, చేసినా చేయకపోయినా మన వంతు ప్రయత్నం మనం చేసి ముగించాలి అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ యెరోబాము గారు చేసింది పాపము తన సంతానం అంతటినీ నిర్మూలం చేయడానికి కారణమైంది. అవసరం వచ్చింది, ఆ ప్రవక్తను కోరుకున్నాడు, దయచేసి నా కోసం ప్రార్థన చేయమని, బాగానే ఉంది. అది అయిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ అవే మిస్టేక్స్ చేస్తూ వచ్చాడు. ఇంతేకాదు, ఇతని కుమారుడైనటువంటి అబీయా కాయల పడ్డారు. ఏం చేశారండి? అబీయా గారు కాయల పడ్డారు, అంటే జబ్బు చేసి ఉన్నారు. ఇప్పుడు కొడుకు బ్రతుకుతాడో లేదో తెలియాలి. అప్పుడు మళ్ళీ ఎవరు గుర్తొచ్చారు? దేవుడే గుర్తొచ్చాడు. నన్నప్పుడు రాజు అవుతానని చెప్పాడు అహియా, ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుందమ్మా, కన్ను నా భార్యలా వెళ్ళొద్దు, ఎందుకంటే నేను చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాను, నన్ను బట్టి ఒకవేళ దేవుడు ఏమైనా కొత్తవి తెలియజేస్తాడేమో, కానీ నువ్వు మారు రూపంలో వెళ్ళమ్మా అని చెప్పి పంపించాడు. అంటే ఆయనకి తెలియదా? దేవునికి తెలీదా? నువ్వెన్ని వేషాలు వేసినా నాకు తెలియకపోవచ్చు మనిషిగా, నేనెన్ని వేషాలు వేస్తే నీకు తెలియకపోవచ్చు మనిషిగా, కానీ చూసి ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఉన్నారు. ఆయన కంటికి మరుగైనది ఏది ఆయన చూస్తున్నారనే భయంతో బ్రతికిన వాడు మాత్రమే ఆయన ఉన్న లోకాన్ని ఆయన చూడగలడు రేపు. కాబట్టి చాలా చెప్పాడు, భార్యను పంపించాడు, ఈమె చక్కగా ముసుగేసుకుని వెళ్ళింది. కానీ అహియా గారు కళ్ళు కనిపించకపోయినా దేవుని సెలవు చేత గుర్తుపట్టేశారు, విషయమంతా చెప్పేశారు. చెప్తూ యెరోబాము గారు చేసిన తప్పిదాలన్నిటికీ ఫలితంగా ఏం జరగబోతుందో ఆమెకి సెలవిచ్చి పంపారు. ఒక మాట చూద్దాం, అసలు ఆయన ఎలా చేశారు, ఏం చేశారు. 14:7 నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసింది ఏమనగా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ ప్రకారముగా సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి
ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించాను. కానీ నువ్వేం చేసావు? నువ్వు ఒక సామాన్యుడివి, కానీ నేను నిన్నేం చేశాను? హెచ్చింపచేశా. మరి నువ్వేం చేస్తున్నావు? రెచ్చిపోతున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఇది నా గొప్ప, నా బలము, నా అధికారము, నా అహం, నా అంగం, నా అని ఏవేవో మాట్లాడేసుకుని నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. కాబట్టి చూడు ఏం చేస్తానని చెప్పి పనిష్మెంట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దామా? 10వ వచనం, 14:10. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంటంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, జాగ్రత్త. అది లేదులేండి, అదే అక్కడ ఉన్నది. ఏం చేసావు? నేనేదో చేసేసాను, ఏదైనా చేసేసాను, ఏముందని అనుకుంటున్నావా? చూడు యెరోబాము, నువ్వు చేసిన పాపానికి ఫలితం ఏంటో తెలుసా? నీ సంతానములో ఈ పట్టణంలో మరణించిన వాడిని ఏంటంటే కుక్కలు తింటాయి, పట్టణం బయట చచ్చిన వారిని పక్షులు తింటాయి. అంటే శవము కూడా దక్కదా యెరోబాము కుటుంబంలో? ఎవరిది దక్కదు. ఆ కాయల పడిన అబియా గారిని మాత్రమే సమాధికి చేర్చారు తప్ప ఇక అతని కుటుంబంలో ఒక్కరు కూడా క్షేమంగా సమాధికి చేరిన వారు. ఎందుకంటే ఇంత బ్రతికి అంటాం కదా, ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లుగా సాధారణ సామాన్య జీవితాన్ని జీవిస్తున్న తనని తీసుకొచ్చి దేవుడు హెచ్చిస్తే దాన్ని నిలుపుకోలేక కనీసం సజావుగా సమాధికి చేరని జీవితాలు ఎవరివి అంటే యెరోబాము గారివి. ఎందుకు అలా జరిగింది అంటే దేవుడు చెప్పిన మాట తాను వినలేదు కాబట్టి. ఎందుకు ఈ శిక్ష వచ్చింది అంటే ఒక్క మాట చూసి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 15వ వచనం ప్రియులారా. 28వ అధ్యాయం 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు వస్తాయి. దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తే దీవెనలు, అదేనా మనం చదువుతాం 28:1 ఆశీర్వాదాలు వస్తాయి. వినకపోతే ఆజ్ఞల ప్రకారం బ్రతకకపోతే ఏం జరుగుతాయి? శాపాలు వస్తాయి. ఈ శాపములో ఒక శాపమే 26వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 26వ వచనంలో నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని బెదిరించువాడెవడును ఉండడు. ఎందుకని? నువ్వు ఆజ్ఞల ప్రకారం బ్రతకలేదు కాబట్టి. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, యెరోబాము గారి సంతానం పట్టణమైతే భూజంతువులకు, వెలుపలైతే ఆకాశ పక్షులకు ఎందుకు ఆహారమైందో తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం. చెప్పాలి మీరు, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం. అది ఒక్క యెరోబాము గారికే కాదు, నీకు నాకు కూడా. క్రొత్త నిబంధన కాలంలో ఉచితంగా తండ్రి తన కుమారుని పంపి పవిత్రమైన రక్తంతో నీ పాపాలని కడిగితే నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఎంత చేస్తున్నావు? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు నీ దేహాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ దేహాన్ని నడిపే ఆత్మని గురించి ఆలోచన నీకుందా అసలు? మరి రేపు వెళ్ళేది దేహమా ఆత్మే వెళ్ళాల్సి వస్తే నీవు ఇచ్చిన మాటలు తప్పుతున్నప్పుడు గమనించండి, మన జీవితాలు ఎంత భయంకరంగా మారిపోతాయో తెలుసా? అదే ప్రసంగి గారు చెప్తారు కదా, 100 మంది పిల్లలుండి కూడా సజావుగా సమాధికి చేరని వాని గతే మనకి పడుతుందేమో. ఇక్కడ ఏదో ఆర్భాటంగా ధనవంతులు తీసుకువెళ్ళినట్టు అట్టహాసంగా తీసుకెళ్లాలని నేను చెప్పట్లేదు, కానీ ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ప్రియులారా. నిజంగా తాను సజావుగా సమాధికి చేరలేదు యెరోబాము, అతని సంతానంలో కూడా ఎవ్వరూ. ఈ మాట ముందే తెలిసినప్పుడు ఎంత బాధపడి ఉంటారంటారు. ఆ బాధపడే ముందే బోధ వినుంటే బాగుండేదిగా కాదా? దేవుడు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు, అవకాశాలు ఇచ్చారు, అయినా నాకు తెలిసింది చాలు, నేను రాజుని, నేను ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు. కానీ తన తర్వాత తన సంతానానికి మిగిల్చింది ఏంటండి? శాపమా ఆశీర్వాదమా? ఈరోజు మీరు ఆలోచించాలి.
దేవుడు నీకు ఆజ్ఞలిచ్చి ఆ ఆజ్ఞల ప్రకారం బ్రతకమని నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఆ ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతుంటే నీకు కావలసిన ప్రతి అవసరం తీర్చాలని ఆయన ఆశపడుతూ ఉంటే, ఆయన ఇష్టాన్ని ప్రక్కన పెట్టి నీకు నచ్చినట్టు బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కనుక నీ జీవితంలో ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు. నీ జీవితానికి అసలు ఆనందమే ఉండదు. నువ్వు ఆనందాన్ని కోల్పోవడానికి కారణం ఒక్క మాట చెప్తా. ఏదైనా సరే నీ జీవితంలో దేనికి సంబంధించిన ఆనందమైన నువ్వు కోల్పోయావు అంటే ప్రధాన కారణం ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నువ్వు బ్రతకకపోవడమే. నాలాంటి వారు ఎవరైనా చెప్తే మీకు బాధ. అదే కదా యెరొబెయాము గారు చేసింది కూడా. ప్రవక్త చెప్తే విన్నాడా? చెయ్యి ఎండిపోతే కానీ అర్థం అవ్వాలి. అలానే వాళ్ళు మారాడా? అక్కడే ఉన్నాడు. కానీ ఈరోజు మనం అలా ఉండకూడదు అని దేవుడు ఈరోజు ఈ విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యెరొబెయాము గారి జీవితం ఏమి నేర్పిస్తుందో తెలుసా? పెంట కుప్పల్లో ఉన్న నిన్ను తీసి దేవుడు హెచ్చిస్తే, నీకంటూ ఒక స్థితినిస్తే నువ్వెంతవరకు ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావు? నువ్వు దేవునికి మహిమ తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ అవమానం మాత్రం తీసుకురాకూడదు. నీ వలన అవమానం కలుగుతుంది అంటే నువ్వు వాక్యాన్ని పరిశీలించకపోవడం వలన, ఆచారంగా మనుషుల పారంపర్య ఆచారానికి ప్రాధాన్యతనివ్వడం వలన, శరీర ఆశలకు నువ్వు లోనైపోవడం వలన మాత్రమే దేవునికి అవమానం కలుగుతుంది. అది జరగకూడదు అంటే నువ్వు వాక్యాన్ని పరిశీలించేవాడిగా, పరిశోధించేవాడిగా, దేవునిపైన ఆనుకునేవాడిగా, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం బ్రతికేవాడిగా ఉంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, నీ ఆత్మ పరలోకాన్ని చేరుకుంటుంది. ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. యెరొబెయాము గారి జీవితం దేవునికి నచ్చనిగా, తన సంతానం అంతా శవాలు కూడా సమాధికి చేరనట్లుగా ముగిసిపోయాయి. అలాంటి జీవితాలు కావాలా? సజావుగా సంతోషంగా సమాధికి చేరి ప్రశాంతంగా మరణించే జీవితాలు కావాలో మీరే నిర్ణయించుకోండి.